వెల్కమ్ టు చాట్ టీవీ. నన్ను ఏమైనా చేసుకోండి, మా వాళ్ళను వేధించవద్దు అంటున్న టీవీకే చీఫ్ విజయ్. తమిళంగా వెట్రి కళంగం అధినేత ప్రముఖ నటుడు విజయ్ కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో తన గుండె బద్దలైందని, మాటలు రావటం లేదని అన్నారు. తాను ఏ తప్పు చెయ్యలేదని స్పష్టం చేశారు. ఈ మేరకే ఒక భావోద్వేగ వీడియో విడుదల చేశారు విజయ్. కరూర్ ఘటనపై ఆయన మాట్లాడుతూ, నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దురదృష్టకరమైన ఘటన జరిగి ఉండాల్సింది కాదు. నేను కూడా మనిషినే. అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానా? ర్యాలీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ ఊహించని ఘటన జరిగిందని విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, విమర్శల పట్ల విచారం వ్యక్తం చేశారు. నన్ను టార్గెట్ చేసుకోండి, కానీ నా నేతలను వేధించవద్దు. సీఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నన్ను ఏమైనా చేసుకోండి అంటూ భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు విజయ్. తాను భద్రతకు అధికార ప్రాధాన్యత ఇస్తానని, త్వరలోనే తాను స్వయంగా బాధితులను కలిసి పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలో తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని విజయ్ తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిఎంకే అధినేతలు. తమిళనాడులోని కరూర్ ప్రచార సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ విడుదల చేసిన వీడియో సందేశంపై అధికార డిఎంకే స్పందించింది. ముఖ్యమంత్రి సార్, మీరు నాపై కక్ష తీర్చుకోవాలనుకుంటే నన్ను ఏమైనా చెయ్యండి, కానీ ప్రజల జోలికి వెళ్ళకండని విజయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డిఎంకే ఈ వీడియోను విడుదల చేయడానికి 4 రోజులు పట్టిందా అని విమర్శించింది. డిఎంకే అధికార ప్రతినిధి శరవాణన్ మాట్లాడుతూ, అంతా రాసుకొచ్చి మాట్లాడుతున్నారని, ఒక వీడియో చేయడానికి 4 రోజులు సమయం పడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పలువురి మృతికి కారణమైనందుకు విజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తప్పు చేశాననే భావనతోనే ఆ తొక్కిసలాట జరిగిన స్థలం నుంచి విజయ్ వెళ్లిపోయాడని డిఎంకే ఎంపీ రాజా విమర్శించారు. టీవీకే నాయకులు పోలీసుల మాట విని ఉంటే ఈ దుర్ఘటన జరగబోయి ఉండేదని మరో ఎంపీ కనిమొలై అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.